హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. మన దగ్గర ప్రెసెంట్ ఉన్న చార్ట్స్ అండ్ అలానే చార్ట్ ప్యాటర్న్స్ డేటాని బేస్ చేసుకుని రేపు నిఫ్టీ 50 ఎటు మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ అలానే ఆ డైరెక్షన్లో మన ట్రేడ్ సెటప్స్ అనేవి ఎలా చూస్ చేసుకోవాలనేది ఈ అనాలిసిస్లో చూద్దాం. నిఫ్టీ 50 మనం డైలీ టైం ఫ్రేమ్లో చూసినట్టయితే లాస్ట్ వీక్ అంతా కూడా స్ట్రాంగ్ సెల్లింగ్ అయితే అయింది. కానీ మనకి ఇప్పుడు రీసెంట్గా ఇక్కడ డబ్ల్యూ ప్యాటర్న్ అయితే ఫామ్ అయింది. జనరల్గా డబ్ల్యూ ప్యాటర్న్స్ అనేవి ట్రెండ్ రివర్స్ అవుతున్నప్పుడు ఫామ్ అవుతాయి. ఇప్పుడు 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో మన ట్రేడ్ సెటప్స్ అనేవి చూద్దాం. చూడండి, 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో కూడా మనకి ఇక్కడ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అయితే ఫామ్ అయింది. ఈ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్స్ కూడా ట్రెండ్ రివర్స్ అవుతున్నప్పుడు మనకు ఫామ్ అవుతూ ఉంటాయి. సో ఇన్ కేస్ మనం ఈ ప్యాటర్న్ని బేస్ చేసుకుని ట్రేడ్ చేద్దాం అనుకుంటే ఈ రైట్ షోల్డర్ హై ఏదైతే ఉందో దాన్ని రేపు మార్కెట్ కనుక స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్తో బ్రేక్ చేసినట్టయితే చిన్న స్టాప్ లాస్ చూస్ చేసుకుని రీసెంట్ లైక్ 23,520 వరకు మన టార్గెట్ని సెట్ చేసుకోవచ్చు. లేదా అంతవరకు నేను హోల్డ్ చేయలేను అనుకుంటే కనుక మన ఇనీషియల్ టార్గెట్ అరౌండ్ 23,450 దగ్గర సెట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇక్కడ గ్యాప్ అనేది ఇంకా క్లోజ్ అవ్వలేదు. నిఫ్టీ 50లో ముందు ఎప్పుడైతే గ్యాప్ క్రియేట్ అయిందో ఆ గ్యాప్ని క్లోజ్ చేసే ఛాన్సెస్ అయితే రేపు ఉన్నాయి. ఇన్ కేస్ ఈ 23,400 లెవెల్ని స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్తో కనుక బ్రేక్ చేసినట్టయితే. ఈ ట్రేడ్ సెటప్ చూపించడానికి నేను ఈ ప్యాటర్న్స్ ఇవన్నీ రిమూవ్ చేస్తాను కొంచెం క్లియర్గా ఉండడానికి. ఈరోజు మార్కెట్ చూసుకున్నట్టయితే మార్నింగ్ సెషన్లో మంచి ర్యాలీ అయితే చేసింది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కన్సోలిడేషన్ జోన్లో మార్కెట్ అనేది క్లోజ్ అయింది. ఇన్ కేస్ మనం ఇందాక చెప్పుకున్నట్టు మార్కెట్ కనుక 23,400 కన్నా గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి చిన్న రెడ్ క్యాండిల్ వచ్చి ఇక్కడ నుంచి రిజెక్షన్ ఇండికేషన్ కనుక మనకి కనిపిస్తే చిన్న చిన్న ప్రాఫిట్స్తో క్లోజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు అరౌండ్ ఈ లెవెల్ వరకు టార్గెట్ని సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి చిన్న రెడ్ క్యాండిల్ వచ్చి ఈ లెవెల్ నుంచి మనకి రిజెక్షన్ అన్నది రావాలి. రిజెక్షన్ వచ్చినట్టయితే మనం ఒక చిన్న టార్గెట్ సెట్ చేసుకోవచ్చు, చిన్న స్టాప్ లాస్ యూస్ చేసుకుని లైక్ 1:2 వచ్చేలాగా. అదే ఇన్ కేస్ మార్కెట్ కనుక ఈ లెవెల్ కన్నా కింద ఓపెన్ అయ్యి ఈ లెవెల్కి వచ్చినట్టయితే ఇది మనకి సపోర్ట్లో యాక్ట్ చేస్తుంది. సో ఇక్కడ రెడ్ క్యాండిల్ వచ్చి ఇక్కడ రిజెక్షన్ వచ్చినా కానీ మనం ఈ లెవెల్ క్రాస్ అయ్యేంత వరకు ట్రేడ్స్ అయితే తీసుకోండి. నేనైతే బేసిక్గా తీసుకోండి ఈ లెవెల్ క్రాస్ అయ్యేంత వరకు. ఈ లెవెల్ క్రాస్ అయ్యాక కావాల్సిన పొజిషన్ అయితే తీసుకోవడానికి ట్రై చేస్తాను. అదే ఇన్ కేస్ మార్కెట్ ఈ లెవెల్స్ వదిలి కూడా మనకి డైరెక్ట్గా ఈ లెవెల్ పైన ఓపెన్ అయ్యి ఈ లెవెల్ నుంచి రిజెక్షన్ వచ్చినట్టయితే అరౌండ్ 23,520 వరకు నా టార్గెట్ని అయితే సెట్ చేసుకుంటా. ఇన్ కేస్ మార్కెట్ కనుక ఈ లెవెల్ నుంచి స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్తో కనుక ఈ లెవెల్ని బ్రేక్ చేసినట్టయితే ఇనీషియల్ టార్గెట్ వచ్చేసి అరౌండ్ 23,220 దగ్గర సెట్ చేస్తాం. ఇదైతే నో ట్రేడ్ జోన్ నా వరకు. ఈ లెవెల్లో ఎక్కడ ఓపెన్ అయినా ఏదైనా కానీ నేను ట్రేడ్ అనేది తీసుకోను. ఇక్కడ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే ఇది రీసెంట్ హై అండ్ అలానే ఈ హైని ఆల్రెడీ ఒకసారి టచ్ చేసింది కాబట్టి రేపు ఇది బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది బ్రేక్ అవ్వగానే ఇనిషియల్ టార్గెట్ ఏదైతే ఉందో అక్కడ వరకు నా పొజిషన్స్ అయితే తీసుకుంటాను. లైక్ మనకి 50 పాయింట్స్ ర్యాలీ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది ఇక్కడ. అండ్ అలానే ఇక్కడ వరకు ఆ ర్యాలీ వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ కాసేపు కన్సోలిడేట్ అయ్యి ఈ లెవెల్ కనుక బ్రేక్ చేస్తే మనకి ఇంకా డబుల్ కన్ఫర్మేషన్ ఈ 23,520 వరకు రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ కూడా సిమిలర్ ప్యాటర్న్ అయితే ఇచ్చింది. ఇక్కడ కూడా మనకి డబ్ల్యూ ప్యాటర్న్ అయితే వచ్చింది. సో ఇన్ కేస్ రేపు మార్కెట్ కనుక మనకి 49,600 అంటే లైక్ 49,620 లెవెల్ని బ్రేక్ చేస్తే మన ఇనిషియల్ టార్గెట్ వచ్చేసి అరౌండ్ 350 వరకు సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఒకసారి మన పొజిషన్స్ మన సెటప్స్ అవి చెక్ చేసుకుందాం. బ్యాంక్ నిఫ్టీలో మనం చెక్ చేసినట్టయితే ఇనీషియల్గా ఉన్న గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని మార్కెట్ ఈరోజు క్లోజ్ చేసింది అండ్ అలానే రీసెంట్ హైని కూడా బ్యాంక్ నిఫ్టీ అనేది బ్రేక్ చేసింది. సో రేపు మార్కెట్ కనుక ఇన్ కేస్ అరౌండ్ ఇక్కడ ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఇక్కడ స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్తో కనుక ఈ లెవెల్ని బ్రేక్ చేస్తే మన ఇనీషియల్ టార్గెట్ వచ్చేసి అరౌండ్ 49,50 వరకు సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సెటప్ వచ్చేసి మనకి ఈ లెవెల్ దగ్గర లైక్ 49,650 దాటేకి నా సెటప్ అనేది వస్తుంది. ఇంకా ఈ మధ్యలో ఎక్కడ ఓపెన్ అయినా కానీ ఇక్కడ నేను సెటప్స్ అనేవి తీసుకోను.
ఇన్ కేస్ మార్కెట్ కనుక ఓపెన్ అయ్యి ఈ 49,650 లెవెల్ని కనుక స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్తో కనుక బ్రేక్ చేసినట్టయితే నా ఇనిషియల్ టార్గెట్ వచ్చేసి అరౌండ్ 49,800 లెవెల్ దగ్గర సెట్ చేసుకుంటాను. అండ్ ఈ లెవెల్ కూడా మనకి కన్సోలిడేట్ అయ్యి బ్రేక్ అయిన తర్వాత మన సెకండ్ టార్గెట్ వచ్చేసి 49,900 సారీ సెకండ్ టార్గెట్ వచ్చేసి 49,900 దగ్గర చూస్ చేసుకుంటాం. ఇన్ కేస్ మార్కెట్ కనుక గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్తో కనుక ఈ లెవెల్ని బ్రేక్ చేసినట్టయితే ఇనీషియల్ టార్గెట్ వచ్చేసి 48,600 దగ్గర సెట్ చేసుకుంటాం విత్ స్మాల్ స్టాప్ లాస్. మ్యాక్స్ ఇందులో 1 లేదా 2 ట్రేడ్స్ మాత్రమే తీసుకుంటాం. ఓవర్ ట్రేడింగ్ అనేది చేయను. ఇన్ కేస్ ఫస్ట్ టైం స్టాప్ లాస్ హిట్ అయితే సెకండ్ ట్రై చేస్తా, సెకండ్ కూడా స్టాప్ లాస్ హిట్ అయితే ఆ రోజుకి ఇంకా ట్రేడింగ్ అనేది క్లోజ్ చేసేస్తాం. మనం పొజిషన్ తీసుకున్నప్పుడు కూడా మినిమం 1:2 ఉండేలా చెక్ చేసుకోవాలి. ఒకవేళ మనకి 1:2 రావట్లేదు అనిపిస్తే కనుక ఆ ట్రేడ్ తీసుకోవాలి. నెక్స్ట్ సెన్సెక్స్ కూడా ఒకసారి చూద్దాం. రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ. సెన్సెక్స్ కూడా మనకి సేమ్ నిఫ్టీ సిమిలర్ ప్యాటర్న్ అయితే ఇక్కడ వచ్చింది. ఒకసారి డైలీ టైం ఫ్రేమ్ చెక్ చేద్దాం. సెన్సెక్స్ కూడా సేమ్ ప్యాటర్న్ డబ్ల్యూ ప్యాటర్న్ అయితే వచ్చింది. 15 minutes టైం ఫ్రేమ్కి వెళ్ళి మనం సెటప్ చూద్దాం ఒకసారి. సెన్సెక్స్ కూడా మనకి సేమ్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లానే సెకండ్ హాఫ్ అంతా కూడా కన్సోలిడేట్ అయింది. కాకపోతే మార్కెట్ క్లోజ్ అయ్యే టైంకి ఆ కన్సోలిడేషన్ జోన్ నుంచి బ్రేక్అవుట్ అయితే వచ్చింది. సో మనం ఈ బ్రేక్అవుట్ చూసి పిఈ పర్చేస్ చేద్దామని కన్ఫామ్గా తీసుకోలేము, ఎందుకంటే ఇక్కడ సపోర్ట్ కూడా ఉంది. మళ్ళీ ఈ సపోర్ట్ నుంచి రిజెక్షన్ అనేది వచ్చింది. సో రేపు ఇన్ కేస్ మార్కెట్ కనుక ఇక్కడ ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఈ లెవెల్ని బ్రేక్ చేస్తే కనుక విత్ స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ ఇనిషియల్ టార్గెట్ వచ్చేసి మనం అరౌండ్ 76,800 చూస్ చేసుకుంటాం. అదే ఇన్ కేస్ ఈ లెవెల్ని బ్రేక్ చేసినట్టయితే విత్ స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ మన ఇనిషియల్ టార్గెట్ వచ్చేసి అరౌండ్ 77,450 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి అరౌండ్ 77,650. ఎందుకంటే ఇది బ్రేక్ అయితే కనుక మంచి మొమెంటం వచ్చే ఛాన్స్ అయితే ఉంది, ఎందుకంటే ఇది రీసెంట్ హై అండ్ అలానే ఫస్ట్ టైం ఆల్రెడీ టచ్ అయింది, ఆల్రెడీ సెకండ్ టైం. సో ఇది బ్రేక్అవుట్ అయితే కనుక మనకి మంచి మొమెంటం అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ ఈ వీడియోలో డౌట్స్ ఏమైనా ఉంటే కమెంట్స్లో కమెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.